ఓకే, ఇప్పుడు కంది పచ్చడి చేద్దాం. ఒక కప్పు, ఒక చిన్న ఒక కప్పు ప్లస్ ఈ 2 కప్పులు పోయాలి. ఓకే, దీన్ని వేయించాలి. బాగా మొట్టమొదటి కందిపప్పునే వేయించాలి, అన్నీ కలిపేయకూడదు. ఓకే, కాస్త టేస్ట్ కోసం కాస్త శనగపప్పు, జస్ట్ ఒక చిన్న 2 స్పూన్స్, కాస్త పెసరపప్పు కూడా పెట్టుకుని రెడీగా ఉంచుకో. ఇవి కూడా అందులో పెట్టేసి వేయించుకోవాలి. ఓకే, వేయించడం చాలా లిటిల్గా స్లోగా వేయించాలి. హైలో పెట్టేసి ఒకసారి పైన బర్న్ అయిపోతుంది, లోపల అవ్వదు. అందుకని సిమ్లో పెట్టి వేయించాలి. ఓకే, ఇందులోనే ఈ శనగపప్పు పెట్టుకున్నాక అది కూడా వేసుకుంటే ఈ 2 ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఇది వేయించాలి. ఇది కాస్త వేగింది కాబట్టి ఆ కాస్త పెసరపప్పు బయట పెట్టా కూడా అది కూడా పడేస్తాయి అందులో. గోన్ స్టిరింగ్ ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద ఇమైపోయి పైన అవ్వదు. అందుకని See, it has become brown. See here, it has become brown. Now stop it. Now stop it and keep it cool for at least 1 to 2 hours. It has to become totally cool. Okay? Keep it like this. That's all. Keep some chintapandu, very little. Keep water and heat it up in the oven. Okay, keep some garlic ready. Okay, let it. Okay, కందిపప్పు అంతా అదే వేయించింది ఇందులో పడేస్తా. ఓకే, ఇవి వెల్లుల్లిపాయలు కూడా పారాయి. ఆ వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్స్ట్రా వెల్లుల్లిపాయలు రెడీగా ఉంటాయి మీ దగ్గర, వేసేసుకొని అందులోనే ఈ వేడి చేసిన చింతపండు నీళ్లు ఉన్నాయి కూడా, వేడి నీళ్ళు అందులో పోస్తాయి. ఇట్స్ నాట్ సెమీ వెట్ గ్రైండింగ్, హార్డ్గా ఉండాలి అంతే తప్ప పలచగా చేసుకోకూడదు. దట్స్ ఇంపార్టెంట్. ఓకే, సి ఇట్ ఈస్ హార్డ్. Okay, so add some water. Okay, add salt also. Ready to grind again. Yes, your chutney is ready. Kandi pachadi is ready. If you want, పోపు వేసుకోవచ్చు పైన, లేకపోతే కాస్త ఉల్లిపాయలు పైన వేసుకుని పచ్చివి అన్నంలో కలుపుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. బాయ్.